హాయ్ అండి. ఈరోజు మనము హైదరాబాద్లో ఉన్న ఎలక్ట్రిక్ బస్ ఫిలిం నగర్ నుంచి ప్యాడేజ్ స్టాప్ వరకు జర్నీ చేయడం జరుగుతుంది. సో ఆ జర్నీ విశేషాలు చూపించే ప్రయత్నం, ఎక్కడెక్కడ ఏ స్టాపులు ఉంటాయి ఏంటి. ఇప్పుడు కొత్తగా జూబ్లీ చెక్ పోస్ట్లో ఇవి పెట్టారు కదండి, డైవర్షన్స్ పెట్టారు, వన్ వే ట్రాఫిక్ చేశారు మొత్తం టోటల్గా. కేబీఆర్ పార్కు చుట్టూ మొత్తం వన్ వే ట్రాఫిక్ చేసేసారు. అవన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేనండి. సో ఇప్పుడు కరెక్ట్గా మోహన్ బాబు గారి ఇల్లు దాటాము. రైట్ సైడ్లో మోహన్ బాబు గారి ఇల్లు అది. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయింది. లెఫ్ట్ సైడ్లో భారతీయ విద్యాభవన్ స్కూల్ ఉంటుంది. ఫిలిం నగర్ బస్ స్టాప్ నుంచి బయలుదేరిన తర్వాత అప్పెక్కిన తర్వాత వచ్చేదన్నమాట ఇది. రైట్ సైడ్లో మోహన్ బాబు గారి ఇల్లు. మోహన్ బాబు గారి ఇంటికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గుమ్మడి గారి ఇల్లు. యాక్చువల్గా మోహన్ బాబు గారి ఇంటికి వాళ్ళ ఇంటి ముందు నిలబడితే మనం ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్కి ఉంటుంది, మన బ్యాక్ సైడ్ ఏమో ఈస్ట్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో మోహన్ బాబు గారి ఇంటికి లెఫ్ట్ సైడ్లో గుమ్మడి గారి ఇల్లు, ఆ పక్కన మాడగారి ఇల్లు అటు ఉంటుంది. అక్కడ పక్కనే గల్లీ ఉంటుందండి, అప్లో హాస్పిటల్కి వెళ్ళేది. సో ఇటువైపు వచ్చేసి రైట్ సైడ్లో తన పేరేంటి రాధ కాదు, రాధిక గారి ఇల్లు, విజయశాంతి గారి ఇల్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఆల్మోస్ట్ అన్నీ సేల్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు లేరు ప్రజెంట్గా. మోహన్ బాబు గారు కూడా లేరు. మన లోపలికి అంటే పబ్లిక్ డిస్టర్బెన్స్ లేని ప్లేస్లకు వేరే చోట్లకి వెళ్ళిపోయారు అందరూ. సో ఇదండి, ఇక్కడ ఇప్పుడు ఎక్కడున్నామంటే కరెక్ట్గా సివిఆర్ న్యూస్ దగ్గరికి టర్నింగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ టర్ను. అలా టర్న్ అయ్యి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ నుంచి మొదలవుతుంది మనకి వన్ వే ట్రాఫిక్ అనేది. ఇప్పుడు ఈ వన్ వే ట్రాఫిక్ ఏం చేశారంటే అటువైపు నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటినీ టోటల్గా ఆపేసి టోటల్గా రెండు రోడ్లలో కూడా జూబ్లీ చెక్ పోస్ట్ వైపుకు పంపించే ఏర్పాటు చేశారు. అయితే సివిఆర్ న్యూస్ దగ్గర ఏంటంటే చిన్న డైవర్షన్ ఉంటుంది. ఏంటి డైవర్షన్ అంటే రైట్ సైడ్లో ఉంటే కనుక స్ట్రైట్గా చెక్ పోస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఉంటే కనుక బాలకృష్ణ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే దాని ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవి ఉంటాయి హైట్లో, లిక్కర్ బాటిల్ అని అవి ఇవి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కనే లెఫ్ట్ ఉంటుంది, ఆ లెఫ్ట్లోకే ఉంటుంది. స్ట్రైట్గా జూబ్లీ చెక్ పోస్ట్ పోవడానికి ఉంటుంది ఆ రూటు. అది స్ట్రైట్గా తీగల బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్లో ఉన్నాం అనుకోండి, తీగల బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి ఉండదు, స్ట్రైట్గా జూబ్లీ చెక్ పోస్ట్ పోవడానికి ఉంటుంది. జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర ఏం చేశారంటే అక్కడ సిగ్నల్ టోటల్గా తీసేసి అది కంటిన్యూగా 24 hours రన్నింగ్లో ఉండేలాగా రైట్కు పెట్టేశారు టోటల్గా. అంటే రైట్కు అంటే ఎక్కడికి, పంజాగుట్ట రూట్లోకి కంటిన్యూగా నాన్ స్టాప్ అనమాట. సిగ్నల్ అంటూ ఏమి ఉండదు, ఇంక కంటిన్యూగా వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ ఆఫీస్ దగ్గర రైట్కి వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే ఇంతకుముందు కొండాపూర్ పోవడానికి జూబ్లీ చెక్ పోస్ట్ రావడానికి స్ట్రైట్గా వచ్చేవాళ్ళు టీడీపీ ఆఫీస్కి ఆపోజిట్లో కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ దగ్గర నుంచి. అది ఏం చేశారంటే ఇప్పుడు చెక్ పోస్ట్కి వచ్చే దారి కూడా క్లోజ్ చేసేసి పంజాగుట్ట నుంచి వచ్చే దారిని లెఫ్ట్ దారిలో, ఇప్పుడు అక్కడ రెండు డివైడర్కు రైట్లో డివైడర్ మధ్యలో ఉంటుంది కదా, డివైడర్కు ఇటువైపు ఒకటి అటువైపు ఒక రోడ్డు ఉంటుంది కదా, అది అటువైపు నుంచి వచ్చే రోడ్డు ఉండేది కదా, అది కూడా క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఈ ఎల్వి ప్రసాద్ పక్క నుంచి పంజాగుట్ట నుంచి వచ్చినది లెఫ్ట్లో వెళ్ళిపోతుంది. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వచ్చే వాళ్ళు ఫిలిం నగర్కి వెళ్ళాలంటే ఆ రైట్ సైడ్లో జూబ్లీ నుంచి చెక్ పోస్ట్ నుంచి వచ్చేటప్పుడే ఆ రైట్లో అలాగే కేబీఆర్ పార్క్ వెంట వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ నుంచి అలా వెళ్ళిన తర్వాత కేసీఆర్ ఆఫీస్ వస్తుంది, టీఆర్ఎస్ ఆఫీసు. అక్కడే వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా, కృష్ణుని గుడి కూడా ఉంటుంది. అది దాటిన తర్వాత రైట్కి వెళ్తే ఫిలిం నగర్, జూబ్లీహిల్స్, జర్నలిస్ట్ కాలనీ అటువైపు వెళ్తారు. లెఫ్ట్కి వెళ్తే కనుక రోడ్ నెంబర్ 12లోకి అలా కిందికి బంజరాల్స్ రోడ్ నెంబర్ 1లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు అలా వచ్చేసిన తర్వాత మన ఈ కేసీఆర్ పార్టీ ఆఫీస్ దాటిన తర్వాత రైట్కి తిరిగి ముందుకు వెళ్ళేటప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డౌన్ వచ్చిన తర్వాత అక్కడ దెకతలన్ అనే ఒక స్పోర్ట్స్ షాప్ ఉంటుంది. స్పోర్ట్స్ షాప్ దగ్గర ఫిలిం నగర్కి వెళ్ళాలని అనుకున్న వాళ్ళు అక్కడే లెఫ్ట్ తీసుకొని ఫిలిం నగర్కి వెళ్ళాలి. అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ లెఫ్ట్కి రావడానికి ఉండదు, మళ్ళీ జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళిపోతారు. సో ఇలాగ మార్చారండి, టోటల్గా తారుమారు అయిపోయిందంతా. ఇప్పుడు ప్రజెంట్గా ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాను. ప్రజెంట్గా ఇప్పుడు వెహికల్ ఎక్కడ ఉందంటే సివిఆర్ న్యూస్ దాటింది, జర్నలిస్ట్ కాలనీకి దగ్గరలో ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలి కాబట్టి ఈ బస్సు జర్నలిస్ట్ కాలనీ దగ్గర రైట్కు డైవర్ట్ అవ్వాలి. రైట్కు డైవర్ట్ అయిపోయి
అలా జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళి రైట్కి తిరిగి పంజాగుట్ట వెళ్ళి పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఇది 49M. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మణికొండ నుంచి వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పున్నాను 49M గురించి. సో ఇదే కన్వీనియంట్ ఉంటుంది ఇక్కడ ఫిలిం నగర్కు నుంచి వెళ్ళే వాళ్ళకి, స్టేషన్కి వెళ్ళాలంటే, పంజాగుట్ట వెళ్ళాలంటే. అలా ముందుకు వెళ్ళిపోతున్న దగ్గరికి వచ్చాము, జర్నలిస్ట్ కాలనీ దగ్గరికి. జర్నలిస్ట్ కాలనీ దగ్గర రైట్కు డైవర్ట్ తీసుకోవాలి. బస్సు కూడా చూసారా, ఆల్రెడీ బస్సు కూడా ఇండికేటర్ వేసి ఉంది. ఇక్కడ నుంచి రైట్కు తీసుకుంటే స్ట్రైట్గా చెక్ పోస్ట్ నుంచి రైట్కు తిరిగిన తర్వాత టీడీపీ ఆఫీసు తర్వాత అంటే స్టాప్ లేదు. ఇక ఫిలిం నగర్ నుంచి స్టాప్ను మొదలు పెట్టుకుంటే ఒకటండి, ఫిలిం నగర్ దాటిన తర్వాత టర్నింగ్లో ఆటోమేటిక్గా స్లో అయినప్పుడు మధ్యలో ఎక్కువ వాళ్ళు ఎక్కుతుంటారు. అఫ్సియల్గా అయితే బస్ స్టాప్ లేదు. నెక్స్ట్ బస్ స్టాప్ ఎక్కడ ఉందంటే జూబ్లీ చెక్ పోస్ట్ జర్నలిస్ట్ కాలనీ దగ్గర బస్ స్టాప్ ఉంది. బట్ ఇప్పుడు డైవర్షన్ అయ్యింది కాబట్టి ఇదే ఇక్కడ ఈ రైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఈ బస్ స్టాప్ అనేది ఇప్పుడు ఆపడానికి లేదు, స్లో అవుతూనే ఎక్కేసి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ జూబ్లీ చెక్ పోస్ట్లో మాత్రం స్టాప్ ఉంది. జూబ్లీ చెక్ పోస్ట్ తర్వాత ఎల్వి ప్రసాద్ దగ్గర బస్ స్టాప్ ఉందండి. ఈ మధ్యలో ఇంకా బస్ స్టాప్ లేదు ఈ బస్సుకి. ఎల్వి ప్రసాద్ తర్వాత మళ్ళీ శ్రీనగర్ కాలనీ దగ్గర ఉంది. ఎల్వి ప్రసాద్ దాటిన తర్వాత శ్రీనగర్ కాలనీ దాటిన తర్వాత ముస్లిమ్స్ కాలేజ్ ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉందండి. ఆ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ ఉంది. దాని తర్వాత పంజాగుట్టలో బస్ స్టాప్ ఉంది. పంజాగుట్ట దాటిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక అక్కడ ఫ్లైఓవర్ ఎక్కేసి గ్రీన్ ల్యాండ్స్ ఇంతకుముందు స్టాప్ ఉండేది. ఇప్పుడు గ్రీన్ ల్యాండ్స్ కింది నుంచి వెళ్ళట్లేదు ఆ బస్సు. ఫ్లైఓవర్ ఎక్కేసి పైనుంచి వెళ్ళిపోతుంది. గ్రీన్ ల్యాండ్స్ స్టాప్ ఆగట్లేదు. అది దాటిన తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర బస్ స్టాప్ ఉందండి. అది అయిపోయిన తర్వాత దాని నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దాటిన తర్వాత అక్కడ నుంచి వచ్చేసి తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తర్వాత బేగంపేట దగ్గర అంటే మధ్యలో షాపర్స్ స్టాప్ ఉంటుంది, అక్కడ ఒక స్టాప్ ఉంది. దాని తర్వాత బేగంపేట అండి, ఎయిర్పోర్ట్ దగ్గర హోటల్ ఉంటుంది, మన రామ్దా మనోహర్ హోటల్ అనుకుంటాను, మనోహర్ హోటలు. హోటల్ దగ్గర స్టాప్ ఉంది. దాని తర్వాత పోలీస్ లైన్ తర్వాత అక్కడ ఒక థియేటర్ ఉండేది, ఆనంద్ థియేటర్ స్టాప్ ఉండేది, అది ఇప్పుడు ఎత్తేసారు. డైరెక్ట్గా ప్యారడైజ్ వరకు మనం ఇక్కడికి వచ్చాము. అయితే ఈ దారిలో మీకు ఇవన్నీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది టోటల్గా అయితే ఇప్పుడు చెప్తానండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాము ఏంటి అనేది చెప్తాము. ఇప్పటి వరకు జామ్ ఉండింది, జామ్ మొత్తం క్లియర్ అయిపోయింది. సో సీటు ఖాళీ అయిపోయిందని సీట్లో కూర్చున్నాను. ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వచ్చామంటే నాకు తెలిసి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చినట్టున్నాము. ఇంతవరకు కూర్చోలేదు. ఇక లెఫ్ట్ సైడ్లో మీకు షాప్లో అవి ఇవి కనిపిస్తాయేమో చూపించే ప్రయత్నం చేశాను. బట్ ఈ పబ్లిక్ ఉండటం వల్ల ఎక్కువగా కనిపించలేదు. రైట్ సైడ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు రైట్ టర్న్ అవుతానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చిన్నగా బ్రేక్ వేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ దిగవలసిన వాళ్ళు, మెట్రో ఎక్కే వాళ్ళందరూ అక్కడ దిగేసి వెళ్ళిపోతుంటారు. జూబ్లీ హిల్స్ నుంచి మెట్రో కూడా ఎక్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ అవ్వటం వల్ల పిల్లర్ల కోసం బాగా వెడల్పుగా గోతులు తీయటం జరిగింది. దానివల్ల ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుందని కావాలనే 1 వే ట్రాఫిక్ పెట్టారు. అలాగా వెళ్తూ ఉన్నాము. చూశారు కదా, బార్గేట్స్ పెట్టారు. అక్కడ స్లో డౌన్ అయిపోయింది వెహికల్. ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ కోసం రోడ్డు అంటే చిన్నగా అయిపోయింది. దానివల్ల ట్రాఫిక్ స్లో అయిపోయింది. సో ఇక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడియో, టీడీపీ ఆఫీస్ వరకు కొంచెం స్లోగానే వెళ్తుంటాయి వెహికల్స్. అది దాటిన తర్వాత ఇదిగోండి రైట్ సైడ్లో షాపులు ఉంటాయి. షాపింగ్ కోసం బట్టల షాపులు అవి ఇవన్నీ అన్ని రకాల షాపులు అవన్నీ కనిపిస్తున్నాయి రైట్ సైడ్లో అండి ఇవన్నీ. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత TV9 క్యూ మార్ట్ అండ్ ఆ బస్ స్టాప్ పేరు అక్కడ ఆపుతారండి.
దాని తర్వాత ఇంకా అదే ముందు శ్రీనగర్ కాలనీ సర్కిల్ వస్తుంది. అక్కడైతే సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఎక్కడం దిగడం ఉంటుంది. అఫిషియల్గా బస్ స్టాప్ మాత్రం లేదు అక్కడ. సో అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత డైరెక్ట్ పంజాగుట్టనండి. ఇక మధ్యలో ఆ ముస్లిం కాలేజ్ దగ్గర కూడా ఆపట్లేదు వెహికల్. డైరెక్ట్గా పంజాగుట్ట వెళ్ళిపోతున్నారు. పంజాగుట్టకి వెళ్ళే దారండి ఇది. లెఫ్ట్ సైడ్లో బచ్పన్ ఉంది. రైట్ సైడ్లో వచ్చేసి మౌంటైన్ బేకరీ ఉంటుందండి. ఇది మస్జిద్ అండి. ఈ ఏరియాను మస్జిద్ అని పిలుస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో TV9 ఉంటుంది. TV9కి ఆపోజిట్లో బస్ స్టాప్ అండి, క్యూ మార్ట్ దగ్గర. అది దాటి ముందుకు వెళ్తే శ్రీనగర్ కాలనీ సిగ్నల్. అన్అఫిషియల్ బస్ స్టాప్ అది, శ్రీనగర్ కాలనీ. సో అది దాటిన తర్వాత పంజాగుట్ట తర్వాత చెప్పాను కదండి వరుస బస్ స్టాప్లని. సో లాస్ట్గా ఫైనల్గా నేను ఏంటంటే ప్యారడైజ్లో దిగేసి అక్కడి నుంచి మళ్ళీ మెట్రోకి వెళ్ళి మెట్రో నుంచి ఉప్పల్ వరకు వెళ్ళాను. సో ఉప్పల్కి ఎందుకు వెళ్తున్నా అన్న విషయము ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో అలా తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కాస్త కామెంట్ చేయండి ప్లీజ్. అంటే లాస్ట్ టైం వీడియో దీని రిలేటెడ్ చేశాను. వచ్చేటప్పుడు మెట్రోలో వచ్చాను, ఇప్పుడు మెట్రో ఈ బస్సులో వెళ్తున్నాను. అప్పుడు మెట్రో ట్రైను, ఇప్పుడేమో మెట్రో ఈ బస్సు. అది నిన్నటిది, ఇది ఈ రోజుది అన్నమాట. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గమనించుంటే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్కడి నుంచి మెట్రోలో బయలుదేరి ఉప్పల్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి షూటింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళాము. చిన్న ప్రాబ్లం ఉందని చెప్పి కాల్ చేస్తే వెళ్ళాను అక్కడికి. వెళ్ళి మేనేజర్స్తో కొంచెం మాట్లాడేది ఉంటే వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరేసాము. అదండి. సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం మ్యూజిక్ పెడతాను, వింటారా? లేదంటే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తేనే బెటర్ అంటారా? వాయిస్ ఓవర్తో చెప్తుంటేనే బెటర్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము మనం? ఒక్క నిమిషం చెప్తానండి. ఓకే అండి, మీకు క్లారిటీగా చెప్పాను కాబట్టి ప్రాబ్లం లేదు. కాస్త చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ లోపల మీకు కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తానండి.
టోటల్గా ఇప్పుడు మనం ప్యారడైజ్ దగ్గరికి వచ్చామండి. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ అండి. సో ఇక్కడ సిగ్నల్ దగ్గర బస్సు ఆగుతుంది, దిగేసి ఇక మెట్రోకి వెళ్ళాలి. బట్ మెట్రో కోసం పైకి వెళ్ళినప్పుడు పైనుంచి చూపించే ఒక పైనుంచి వీడియో పైకి ఎక్కిన తర్వాత కింద ఎలా ఉంటుందనే విశేషం చూపించాను. ఒకసారి అది కూడా చూడండి. తర్వాత టోటల్గా మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. ఇదండి, చూశారు కదా ఇక్కడ సర్కిల్ ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్కి అందరికీ. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ అండి. బాయ్.